దేవుని నామానికి వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అధ్యక్షుల వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా టైటిల్ రోదన, కానీ రోదన గురించి ఏం చెప్పాలి, రోదన అని చెప్పి చాలా ఆలోచించాను. నాకైతే ఏం తట్టలేదు. మరి సాల్మన్ గారు చాలా ఈజీగా చెప్పేశారు రోదన గురించి. అన్నీ రోదన గురించి ఆయన చెప్పేశారు కాబట్టి నేను రోదన టైటిల్ పక్కన పెట్టి వేరే ఏదైనా చెప్పాలని నేను అనుకుంటున్నాను. దేవుడు నాతో ఏం మాట్లాడించబోతున్నాడో అది నాకు తెలియదు, కానీ నేనైతే కొద్దిగానే ప్రిపేర్ అయ్యాను. చూద్దాము. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీ వాక్యం ద్వారా మేము నడుచుకునేలా సహాయం చేయండి తండ్రి. ఏసీయా, ఎంతోమంది రాలేకపోయి ఉన్నారు తండ్రి. వేరే మంచి తరుణాన్ని వారికి అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న రెండు వాక్య భాగాల్లో మనం చూద్దామండి. మనకి ఏం కనిపిస్తుందండి ఇందులో? మనం రెండు చూసినప్పుడు ఇందులో మనకి ఏం కనిపిస్తుంది? ఇస్కరియోతు యూదా ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎక్కడ పాతి పెట్టబడ్డాడు, అది మనకు కనిపిస్తున్నది. అయితే ఇస్కరియోతు యూదా మంచివాడు అనుకుంటున్నారా, చెడ్డవాడు అనుకుంటున్నారా? మీ దృష్టిలో చెడ్డవాడు. ఎందుకండి చెడ్డవాడు? యేసుక్రీస్తు వారితో ఉండి మోసం చేసి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించారు. యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారండి? సిలువ వేయబడ్డానికి. ఓకే, సిలువ వేయబడ్డానికి. మరి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేదు. సో మరి యేసుక్రీస్తు వారే వెళ్ళి నన్ను సిలువ వేయండి, ఇదేంటి లేఖనాల ప్రకారం ఇది నెరవేరాలి అని చెప్పి యేసుక్రీస్తు వారు వెళ్ళి అడుగుతారంటారా? అడగరు. మరి ఏం జరగాలండి? అక్కడ ఏదో ఒక కార్యం జరగాలి. యేసుక్రీస్తు వారు సిలువకి అప్పగింపబడాలి. అప్పుడే మనకి పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మరి ఇస్కరియోతు యూదా ఎందుకండి చెడ్డవాడు? ఓకే, మనం చూద్దాము. ఇస్కరియోతు యూదా గురించి మనం ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాలు ఎవరైనా చదవండి. చదవండి. చాలండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? యేసుక్రీస్తు వారు భోజనం కూర్చున్నప్పుడు ఎవరండి అక్కడ? మరియా అత్తరు తీసుకొని వచ్చి ఏం చేస్తుందంట? యేసు పాదాల మీద వేసి తుడుస్తుంది. అయితే అక్కడ ఇస్కరియోతు యూదా ఏమన్నాడు? ఈ అత్తరు ఎందుకు, 300 దేనారాలకి బీదలకు అమ్మితే మంచిది కదా అని చెప్పేసి అన్నాడు. అక్కడ కింద 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమని ఉందండి? వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చాను గనుక అలాగూ చెప్పాను. అంటే డబ్బు సంచి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇక్కడ యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి తను డబ్బులు తీసుకున్నాడు. అదేనండి డబ్బు సంచి. మరి డబ్బు సంచి ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఇక్కడ మనం చూసినట్లయితే, మనం తెలుగు బైబిల్లో కాదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అక్కడ ఉంటుంది,
ఏమని ఉంటుందంటే హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ డిసైపుల్స్ మనీ అని ఉంటుంది. ఇన్ఛార్జ్ అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు, అవునా? 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పి ఉండొచ్చు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకి ఏం బాధ్యత అప్పచెప్పారు? ట్రెజరర్ అనుకోవచ్చు. ట్రెజరర్ అయ్యి ఉండి తను ఏం చేయాలి? కరెక్ట్గా లెక్కను అన్నీ చూసి చెప్పాలి. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు? అందులో వేసే ప్రతి మనీ కూడా తను దొంగిలిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే తను చెడ్డవాడిగా మారిపోయాడు, అవునా? అయితే యూదా ట్రెజరర్, ఓకే ఇదంతా బాగానే ఉంది. తనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు సరిగా తను నిర్వర్తించలేదు, ఓకే తను ఇలా చేస్తున్నాడు. తర్వాత తను మరి ఇన్ని డబ్బులు ఎలాగో దొంగలిస్తున్నాడు కదా, మరి దేవుణ్ణి అప్పగించడానికి మళ్ళీ డబ్బులు ఎందుకండి అతనికి ఏం కలిగింది అక్కడ? దురాశ కలిగింది, ధనాపేక్ష కలగడం వల్ల మనకి ఏం చూస్తాము? మనం బైబిల్లో చూసినట్లయితే ధనాపేక్ష దేనికి మూలమని రాసి ఉంటుందండి? సమస్త కీడులకు మూలము. కాబట్టి దీనికి ఏం కలిగింది? ధనాపేక్ష వల్ల కీడు కలిగింది. కీడు అంటే ఏం కీడు కలిగింది? మనం ఇందులో చూస్తాం, పేగులన్నీ బయటికి వచ్చి చచ్చిపోయాడు అంట తను. ఎవరైనా ఎలాంటి మరణం కోరుకుంటారా? ఎలాంటి మరణం? ఈజీగా పడుకుంటే ఇంకా అలా చనిపోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటాం, అవునా? అయితే ఇక్కడ మనకి మనం ఈ లోకంలో చూసినప్పుడు చాలామంది కూడా ఇలానే ఉంటూ ఉన్నారు. ఈ ధనం ఎప్పుడైతే మనకి రావాలని మనం కోరుకుంటామో అప్పటి నుంచే మనకి ఇది స్టార్ట్ అవుతూ ఉంటుంది, పాపం మనలో స్టార్ట్ అవుతుంటుంది, అవునా? చాలామంది తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం చంపేయడం, ఇలాంటివన్నీ మనం చాలా చూస్తూ ఉంటాం. ఇప్పుడు పోనీ పెద్దవాళ్ళంటే ధనాపేక్ష కోసం ఇలా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పిల్లలకి మనం డబ్బులు ఇచ్చి, ఇప్పుడు జాతరలో వెళ్తున్నాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? డబ్బులు చేతిలో ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాడు, అవునా? ఇప్పుడు ఏంటి, మన డాడీ చేపట్టుకొని అమ్మో డబ్బులు ఉన్నాయా లేదా ఇలా చూసుకుంటూ ఏదైనా ఒకటి పడిపోతే చెయ్యి వదిలేసి ఏం చేస్తుంటాడు? ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అయితే అలాగే మనం కూడా ఏం చేస్తూ ఉంటాము? ఒక్కొక్కసారి డబ్బు వెనకాలే పరిగెడుతూ ఉంటాం. ఈ లోకంలో డబ్బు సంపాదించడం అంటే ఏంటండి? మనకి రెస్పాన్సిబిలిటీ, అవును. మన ఫ్యామిలీస్ని మనం చూసుకోవాలి, దానికి డబ్బు కావాలి, దానిలో తప్పే ఉంది, అవునా? మనం రెస్పాన్సిబిలిటీకి ప్రయారిటీకి కూడా మనకి డిఫరెన్స్ తెలియాలి, అవును కదా? ఇప్పుడు వాడికి ఏమైంది? ఇప్పుడు యూదాకి ఇచ్చింది ఏంటండి? రెస్పాన్సిబిలిటీ. కానీ యూదా ఏం చేశాడు? మనం డాడీ చేయి వదిలేసినట్టే ఇస్కరియోతు యూదా ఎవరు చేయి వదిలేసాడండి? దేవుని చేయి వదిలేశాడు. దేవుణ్ణి మర్చిపోయి ధనాపేక్ష కలిగి సాతాన్ని కలిగి ఉన్నాడు. తనకేం జరిగింది? మరి కీడు జరిగింది, మరణం కలిగింది. ఎలా కలిగింది? పేగులన్నీ కూడా బయటకు వచ్చేసి తను చనిపోయాడు. దేవుడు లేని జీవితం ఎలా ఉంటుంది? దేవుడు లేడంటే సాతానే ఉన్నాడు, ఇంకా అంతే కదా. మనం అందరం అది గుర్తు చేసుకోవాలి. పోనీ యూదా ఇలా తప్పు చేశాడు అనుకోవచ్చు, మరి పేతురు గారండి, పేతురు గారు 3 సార్లు బొంకేశారు. మరి అలాంటప్పుడు పేతురు గారికి ఎందుకు అలాంటి చావు రాలేదు? ఎవరికైనా డౌట్ వచ్చిందండి? పశ్చాత్తాప పడ్డాడు పేతురు గారు. మరి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాప పడలేదండి? ఓకే, దేవుడు ఇష్టపడలేదు అతను పశ్చాత్తాపం అని అంటున్నారు, ఓకే. కానీ ఈ పశ్చాత్తాపం అనేది అందరం పడతాం. పశ్చాత్తాపం దేవుడికి ఇష్టమా కాదా అని చెప్పేసి అది కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పశ్చాత్తాపం, ఎలాంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉండాలి అని చెప్పి రాస్తూ ఉంటారు. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ 2 రకాలైన దుఃఖాలు ఉంటాయండి మనకి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖము. చదవండి.
ఓకే, ఇప్పుడు ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటండి? పేతురు గారు బొంకారు, అవును నిజమే. బొంకడం అంటే ఏంటి? అబద్ధం ఆడాడు. మరి అబద్ధం ఆడడం అంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పాటించలేదనే కదా. మరి అతను ఎందుకు చనిపోలేదు? ఎందుకంటే అతను ఆ సిచ్యుయేషన్కి అలా తను తప్పించుకోవడానికి అబద్ధం ఆడేశాడు, తనకు తెలియకుండా. ఏముంది, దేవుడు హింట్ కూడా ఇచ్చాడు, నువ్వు ఇలా అబద్ధం ఆడతావు అని చెప్పి. కానీ పేతురు గారు ఏం చేశారంటే దేవుణ్ణి వదలలేదండి, యేసుక్రీస్తు వారిని వదలలేదు. యేసుక్రీస్తుతోనే ఉన్నారు, యేసుక్రీస్తు చెప్పే మాటలన్నీ విన్నారు. తనకి వేరే వేరే ఆశలేం లేవు, దేవునితోనే నడిచారు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? దేవుణ్ణి వదిలేశాడు, ఆ లోకాశల వైపు వెళ్ళిపోయాడు. తను ఇంకా తిరిగి రాలేని స్టేజ్కి వెళ్ళిపోయాడు. అదేం కలిగజేసిందండి? లోకానుసారమైన దుఃఖం కలిగజేసింది. ఇప్పుడు మనం కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, పాపాలు తప్పులు చేస్తూ ఉంటాము, ఇలా చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాము. అవి మనకు అబద్ధాలు అనిపించవు, కానీ చిన్న అబద్ధం కూడా అబద్ధమే కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుడితో ఉంటున్నామా లేదా అది మనం టెస్ట్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ కూడా 40 రోజుల ప్రార్థనలు జరిగినాయి, ఈ ఇయర్ కూడా మనకు 40 రోజుల ప్రార్థనలు జరుగుతున్నాయి. మనకు గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనలో ఏం మారింది? లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ప్రసంగాలు విన్నాం, మనం ఏమేమి మార్చుకోవాలి, మనలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అన్నీ నేర్చుకున్నాం. మనలో ఏం మారిందండి? ఒక్కటైనా మనం మార్చుకున్నామంటారా? బైబిల్లోనే ఉంటుందండి, అతిక్రమమును ఒప్పుకొని దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నామా? అతిక్రమంలో అందరం చేస్తామండి, మనుషులు అన్నాక అందరం తప్పులు చేస్తాం. కానీ దాన్ని ఒప్పుకొని యేసయ్యా నేను ఇలా తప్పు చేశాను, దేవా నన్ను క్షమించా అని చెప్పి ఒప్పేసుకుంటాం. దాన్ని విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టామండి. కానీ దేవుడు ఏమంటున్నాడు? దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే అప్పుడే ప్రాయశ్చిత్తం, అప్పుడే పశ్చాత్తాపం కలిగినట్టు. అవునా అండి? ఇప్పుడు మనం 40 రోజులు ఎందుకు పాటిస్తున్నామండి? 40 రోజులు ఎందుకు పాటిస్తాము? చాలామంది ఉపవాసాలు చేస్తారు, చాలామంది అమ్మో సినిమాలు చూడని 40 రోజులు అనుకుంటారు, అమ్మో నేను నీసు తిన్ను ఈ 40 రోజులు అనుకుంటారు. పోనీ అది మంచిదే, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఎందుకండి ఈ 40 రోజులు? ఈ 40 రోజులు మనకి ఎందుకండి? మిగతా రోజులు కూడా మనం బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా ఈ 40 రోజులు ఎందుకంటారు? పోనీ మిగతా రోజుల్లో మనకి మేబీ టైం కుదరకపోవచ్చు, దేవునికి దూరంగా ఉండొచ్చు. ఈ 40 రోజులు ఎందుకంటే మనము దేవునికి దగ్గర అవడం కోసం. అట్లీస్ట్ ఈ 40 రోజులు ఫ్రైడే ప్రేయర్స్ అంటే ఎవరం చర్చికి వెళ్ళాం, అవునండి? 40 రోజులు అంటే ప్రతిరోజు అమ్మో తప్పకూడదు, ఈ 40 రోజులు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్కరం వస్తాం కదా చర్చికి. ఎందుకు వస్తాం? దేవునికి దగ్గర అవడం కోసం. అది మనకు తెలియాలి. మనం దేనికి చర్చికి వెళ్తున్నామంటే ఏదో వెళ్తున్నాం 40 రోజులు కదా అని అనుకుంటాం. ఎందుకని 40 రోజులు ఏంటి అనేది మనకు తెలియకపోతే మనకి ఇంకెందుకండి? రోజు ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మామూలుగానే లోకంలో ఇలా తప్పులు చేసుకుంటూ మనం తిరుగుతాం. అలా కాదు, మనము ఏం కలిగి ఉండాలి? ఈ 40 రోజుల్లో నేను ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు ఇంతలాగా మన కోసం చనిపోయారు సిలువలో. మనం సినిమాల్లో చూస్తాము, బైబిల్లో చదువుతాము, సినిమాల్లో ఏం చూస్తాం? ఇలా మేకు కొట్టగానే అమ్మా అని కళ్ళు మూసేసుకుంటాం. అదంతా ఎవరి కోసం అండి? యేసుక్రీస్తు వారు చేసింది మన కోసమే అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చేశారు. అది ఎందుకు చేశారు? మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారు అనేసి మనం ఒక్కసారి ఆలోచించాలి. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారండి? బైబిల్లో మనకి 2 ఆజ్ఞలు దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. మత్తయి సువార్తలో మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి, ఆయన స్తుతించాలి. మనల్ని ఎందుకు దేవుడు సృజించాడు? ఆయన పోలికలో ఎందుకు సృష్టించుకున్నాడు? కేవలం దేవుణ్ణి మహిమపరచడానికి ఆయన సృష్టించుకున్నాడు. మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే నిన్న సండే స్కూల్ పిల్లలకి స్టోరీ అది
యెషయా గ్రంథంలో స్టోరీ చదివినప్పుడు యెషయా ప్రవక్త అంట ఆయనకు ఒక దర్శనం కలిగింది. అయితే యేసుక్రీస్తు వారి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని పొగుడుచూ ఉన్నారు. అయితే ఈయన అనుకుంటున్నారంట, అమ్మో నేను దేవుని చూస్తాను, నేను చనిపోతాను, నేను ఎంత పాపిని, పాపలోకంలో బతుకుతున్నాను, పాపపు జనాల్లో బతుకుతున్నాను, అమ్మో దేవుడు నేను చూసి చనిపోతానని ఆయన భయపడుతున్నాడంట. ఆయన అంత ప్రవక్త, ఆయన భయపడుతున్నాడు. ఇంక మనం ఎంతలా భయపడాలండి? ఏదో చిన్న చిన్న అబద్ధాలు ఆడేస్తాము, చిన్న చిన్న కుళ్ళులు అసూయలు పెట్టేసుకుంటాము, కోపాలతో ఉంటాము, క్షమాపణ లేకుండా ఉంటాము, సమాధానం ఉండదు. ఇప్పుడు ఎవరితోనో గొడవ అయితే వాళ్ళ ముఖమే చూడడం, అసలు సమాధానం ఉండదు. ఇంక మనం ఎంత భయపడాలండి? అవన్నీ కూడా మనం పక్కన పెట్టి దేవునితో మనం నడవడానికి, దేవునితో మన విశ్వాసం, దేవునిలో మన విశ్వాసం బలపడడానికి, లేదా దేవునికి మనం ఇంకా దగ్గర అవడానికి 40 రోజులు మనకు సెకండ్ ఛాన్స్గా మనం తీసుకోవాలండి. ఎన్నో సెకండ్ ఛాన్స్లు వచ్చినాయి ఇప్పటివరకు, ఎన్నో 40 డేస్ వచ్చినాయి. కానీ ఈ 40 డేస్ అనుకుందామండి, నేను ఏం చేశాను, ఏం విడిచిపెట్టాను? యేసుక్రీస్తు నా కోసం ఇంత అలాగా సిలువలో చనిపోయాడు, కానీ ఆయన కోసం నేను ఏం చేశాను, దేవుని కోసం నేను ఏం చేశాను అని ఒక్కసారి మనం అనుకున్నట్లయితే ఏం విడిచిపెట్టమంటున్నాడు అని కూడా బైబిల్లో చెప్తున్నాడండి. ఏం విడిచిపెట్టాలి, ఏం పట్టుకోవాలి మనం చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 31, 32 వచనాల్లో చూద్దామండి. మనం ఎప్పుడు చదువుకున్న వాక్యం మీద అందరికీ తెలుసు. చదవండి. మనం ఏం చేస్తున్నామండి? సమస్తమైన ద్వేషము, కోపం వదులుకుంటున్నామా? మనం సిలువలో మొదట మాట్లాడిన మాటే క్షమాపణ అని చెప్పేసి ఎవ్రీ గుడ్ ఫ్రైడే మనం వింటాం. క్షమాపణ కోసం చాలా వింటాం. వదులుకున్నామండి కోపాన్ని? క్షమించామా ఎవరినైనా? ఎవరికి చెప్పక్కర్లేదండి. మనం హృదయాల్లో మనకు తెలిస్తే చాలు. మనం క్షమించాను, నేను ఇతన్ని క్షమించాను, లేదా సమాధాన పడ్డాను, ఇతనితో గొడవ పడి నేను తప్పు చేశాను. మరి దేవుడు ఏం చెప్తున్నా? ఒకరినొకరు క్షమించుకోండి, అదే దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ మనం పాటిస్తే చాలండి. యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తున్నట్టే, పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో మనం ఆయన ప్రేమిస్తున్నట్టే. ఇవన్నీ యేసుక్రీస్తు వారికి ఉన్న క్వాలిటీస్ ఏంటండి? ప్రేమ, ఆత్మఫలాలు. ఈజీగా చెప్పుకుంటే ఆత్మఫలాలు మన గలతీ పత్రికలోనే ఉంది ఆత్మఫలాలు. అవన్నీ ఆ 9 కూడా మనం కలిగి ఉంటే అదే చాలండి యేసుక్రీస్తుకి, అదే చాలు దేవునికి. అంతే కదా. ఇప్పుడు మనం ఈ 40 రోజులు కూడా ప్రార్థన చేసేస్తాము, ఉపవాసాలు ఉంటాము, అది తప్పని నేను అనట్లేదు. కానీ మనం ఏం విడిచిపెడుతున్నాం, ఏం పట్టుకుంటున్నాం, మనకు అది తెలియాలి. కాబట్టి మనం ఈరోజు ఒక 5 విషయాలు మనం చూసుకుందామండి. ఒకటి, ఐడెంటిఫై. మీలో ఏంటి, మనలో ఏంటి తప్పు ఉంది, నాలో ఏం తప్పు ఉంది, లేదా నేను ఎందుకు దేవునికి దూరం అవుతున్నాను, నా జీవితంలో ఎందుకు అద్భుత కార్యాలు జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు మేలులు జరగట్లేదు, ఈ కార్యం నా జీవితంలో ఎందుకు జరగట్లేదు, ఇన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇలా జరగట్లేదు, నా జీవితం ఎందుకు మారట్లేదు అని ఒక్కటి మనం ఐడెంటిఫై చేసుకుందామండి. ఐడెంటిఫై చేసుకొని దాన్ని మార్చుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన వల్ల జరిగే మేలులు మన బైబిల్లో చాలా కనిపిస్తూ ఉంటాయి, అవునా? ఆ ఉపవాస ప్రార్థన చేయడం తప్పు కదా. దాన్ని ఎలా చేస్తున్నాం మనం? అన్నీ తినేస్తాం, తాగేస్తాం, ఉపవాసం అంటాం. పోనీ ఉపవాసం ఓకే అని, ఏమి తినలేదు తాగలేదు, ఉపవాసం కూడా ఉంటున్నాను, ఏమి తినట్లేదు అని అనుకుంటాం. కానీ ఏం చేస్తున్నాం మనం? ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం గడపాలి. మనం అదే చేయం, బయట తిరుగుతాము, ఉపవాసం ఉంటున్నానే అందరికీ చెప్పుకుంటాం. అలా కాదండి. ఉపవాసం అంటే ఏంటి? ఆ రోజంతా దేవునికి కేటాయించాలి. మనం విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆ రోజంతా దేవునికి కేటాయించాలి. ఇంతకుముందు మనం పాత నిబంధనలో చూస్తే
అసలు విశ్రాంతి దినం అంటే అసలు ఏ పని కూడా చేయకూడదు. ముందు రోజు అన్నీ చేసుకొని నెక్స్ట్ డే విశ్రాంతి తీసుకోవాలి, అప్పుడు ఆ రోజు తినాలి, అంతే. దేవుడు ఏ పని కూడా చేయనివ్వలేదు. కానీ ఈ రోజుల్లో మనకు అంతా లేవండి, స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఏమి లేవు. కానీ మనం ఏం చేస్తున్నాం, అన్ని పనులు చేసుకొని దేవుడి సన్నిధికి లేటుగా వస్తాం, దేవుడితో గడిపేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇళ్ళకి మనం దేవునితో గడుపుతున్నామండి, అది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ 40 రోజుల్లో కూడా మనం కూర్చుంటున్నాము, వాక్యం వింటున్నాం, చాలామంది చెప్తున్నారు, కానీ మనం మారుతున్నామా? మన హృదయాలు ఎలాగున్నాయి, శుద్ధిగా ఉన్నాయా లేదా అని మనకే తెలుస్తాయి. మన దేవునికే మన హృదయాలు తెలుస్తాయండి, అంతే కదా. మనం ఇప్పుడు ఎంత మంచిగా ఉంటున్నా, అవును ఇతను చాలా మంచోడని బయటకు తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఒక మాస్క్ వేసుకొని మనం తిరిగామంటే ఇంకా అదే కనిపిస్తుంది బయటకి. మనం ఎలా ఉండాలంటే శుద్ధ హృదయంతో, విరిగి నలిగిన హృదయాలు దేవునికి కావాలండి. మన హృదయాలు ఎలా ఉంటున్నాయి ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. అలాగే చాలా అహంకారం, చెడ్డ తలంపులు ఇవన్నీ కూడా వస్తుంటాయి మనకి. ఇవన్నీ కూడా బైబిల్లో చూస్తామండి. అహంకారం కలిగిన వారు ఏమైపోతారని కూడా మనకి సామెతల్లో 16-18 వచనంలో ఉంటుంది. 16వ అధ్యాయం 18వ వచనం, నాశనమునకు ముందు గర్వం నడుస్తుందట. ఈ గర్వం అనేది, ఈ సనుగులాట, కోపం, ఇవన్నీ కూడా మనం ఈ 40 రోజుల్లో విడిచిపెట్టేస్తామండి. ఏదో మనం 40 రోజులు అని 40 డేస్ లెంట్ డేస్ అని ఒక పదం చాలా బాగుంది చెప్పడానికి, అంతే. కానీ ఇవన్నీ మనం వదులుతున్నామా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాం, అవన్నీ కూడా దేవుడు చూస్తాడు. కానీ ఇది కూడా మరి దేవుడు చూస్తాడు కదా. నీకు కోపం వస్తుంది, కోపం అందరికీ వస్తుంది. కానీ దాన్ని ఎలాగా మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, లేదా ఎవరిని ఓకే కోపంలో మాట అనేసాను సరే పశ్చాత్తాపడతాం, తర్వాత మళ్ళీ మనం పడిపోతాం, పశ్చాత్తాపం అయిపోయింది. కానీ ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలండి. ఈ 40 డేస్లో మనం ఎలా మారాము, మంచిగా మారానా, నేను దేవుడికి నచ్చినట్టు నేను ఉన్నానా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి కదా. అయితే యూదా, మరి ఇస్కరియోతు యూదా ఈ ధనాపేక్ష కలిగి ఎలా చనిపోయారండి? పేగులు బయటకు వచ్చి చనిపోయారు. అతనికి ఏం కలిగింది? రోదన. ఇక్కడే నాకు అనిపించింది, ఆ ఒక్క టైటిల్ ఇక్కడే సూటబుల్, రోదన. ఇంకెక్కడ నాకు రోదన ఏం చెప్తాం ఈ 40 డేస్లో, అంతా ఏడుపు గురించే చెప్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చాలా ముళ్ళ కిరీటం పెట్టేశారు, మేకులు కొట్టారు, ఇలా చాలా బాధగా ఉంటుంది. అవును, మనం గుడ్ ఫ్రైడే రోజు అందరం ఉపవాసం ఉంటాం, ఆ వీడియో చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ మనం మారకపోతే ఇంకెందుకండి? యేసుక్రీస్తు వారు పాపాలకు ప్రాయశ్చిత్తం ఎప్పుడో కలిగిపోయింది, అవునా. ఇది మనకి సెకండ్ ఛాన్స్. ఒక్కసారి మన హృదయాల్లో ఏముంది, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. ఈ రాత్రి మారు మనసు నేను పొందుతున్నానా లేదా నేను కోపం విడిచిపెట్టానా, గర్వం విడిచిపెట్టానా అని మనం చూద్దాం, ఆలోచిద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. రోజు వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ ఏం ప్రార్థన చేస్తున్నాం అది మనకు తెలియదు. మనం ప్రార్థన చేస్తాం రోజు, ఇలా అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం, కానీ మనకి తీరిపోయిన అవసరతల కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేయమండి. తీరిపోయిన చాలా పెద్ద అవసరతలు మనకు ఉంటుంటాయి. కారు కావాలి, లేదా ఇల్లు కావాలి, ఇవన్నీ జరిగిపోయాక అవి పక్కన పెట్టేస్తాం, మళ్ళీ కొత్త ప్రార్థన అవసరతలు వస్తాయి. దేవుడా, యేసయ్యా, మా జీవితంలో తండ్రి కారు అనుగ్రహించో, ఇల్లు అనుగ్రహించో, ఇంతవరకు కూడా ఎంతగానో కాపాడారు. ఇక ముందు కూడా ఇంకా నాకు ఇవి ఉన్నాయి, ఇవి తీర్చండి. ఫస్ట్ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అంతే కదండి. ఇవన్నీ మనం మర్చిపోయి దేవుణ్ణే వదిలేసి యూదాలాగా ధనం వెనకే కాదండి,
ఇంకా ఎన్నెన్నో విషయాల వెనక పరిగెడుతూ ఉంటాం. మనకు టైం ఉండదు దేవుణ్ణి సేవించడానికి, దేవుడిని ఆరాధించడానికి టైం ఉండదు. సండేస్ కూడా మనకు టైం ఉండదు. బిర్యానీ వండుకోవాలి, చికెన్ వండుకోవాలి. ఒక్కసారి మన హృదయాల్ని దేవునికి అనుగ్రహిద్దామండి. దేవునికి మన హృదయాలను అప్పగిద్దాము. నేను యాక్చువల్గా టైటిల్ని ఫాలో అవ్వకుండా ప్రిపేర్ అయ్యానండి. లైక్ ఆ రోదన అంటే ఏం చెప్తామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను నేను. లేదు దేవుడు నాతో ఏం మాట్లాడించాడో మరి మీ హృదయాలను అడగండి. మీ హృదయాలు తెరచి దేవునితో మాట్లాడండి. ఈ 40 రోజులు కూడా మనం మారదాం, మన హృదయాలు మార్చుకుందాం, దేవునికి అప్పగిద్దాం. మన కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తున్నారు, అన్నీ మన అవసరతలు అన్నీ చూస్తున్నారు. కానీ మనం దేవునికి ఏం చేస్తున్నాం అనేది మనం ఒక్కసారి గుర్తిద్దామండి. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి యేసయ్య. తండ్రి లోకాశల్లో తండ్రి యేసయ్య మేము ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నాం తండ్రి. అయినను తండ్రి మీరు లేవనెత్తుతూ ఉన్నారు తండ్రి యేసయ్య. మేము యోధా వల్లే తండ్రి మేము వదిలేసి తండ్రి తిరుగుతున్నామేమో తండ్రి, క్షమించండి యేసయ్య. అలాగనే తండ్రి 40 రోజులు కూడా తండ్రి యేసయ్య మేము ఏం విడిచిపెట్టాలి, ఏం విసర్జించాలి అని తండ్రి యేసయ్య మీరు మాకు నేర్పించినందుకే మీకే వందనాలు తండ్రి యేసయ్య. కక్షలు, క్రోధాలు తండ్రి, అసూయ ఇలాంటివన్నీ కూడా మా హృదయంలోంచి తొలగించండి యేసయ్య. మీకే వందనాలు తండ్రి యేసయ్య. ఈ 40 రోజులు మారు మనస్సు పొంది తండ్రి యేసయ్య మేము తండ్రి గుడ్ ఫ్రైడే కొరకు సిద్ధపడుచుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి యేసయ్య. మా ప్రార్థనలు అన్నీ కూడా వించున్నారు తండ్రి యేసయ్య. మీకే వందనాలు తండ్రి. ఎన్నో అవసరతలు తీరుస్తున్నారు తండ్రి, మీకే వందనాలు. అలాగనే తండ్రి యేసయ్య ఇంకా ఎన్నో తండ్రి ఎన్నో కష్టాలు గుండా మేము వెలుచున్నాం తండ్రి యేసయ్య. మా ప్రతి ప్రార్థన మీరు విరుచున్నారని నమ్ముచున్నాం తండ్రి. మా కష్టాల్లోంచి బయటకు తీసుకురండి తండ్రి, మీకే వందనాలు తండ్రి యేసయ్య. మీ వలే తండ్రి యేసయ్య ప్రేమ, సంతోషము అన్ని తండ్రి మేము కలిగి ఉండేలాగా సహాయం చేయండి తండ్రి. ఆత్మఫలాలు తండ్రి మా జీవితాల్లో నెరవేర్చండి తండ్రి యేసయ్య. మాలో ఉండేలాగా సహాయం చేయండి తండ్రి యేసయ్య. ఈ సాయంకాల సమయంలో తండ్రి యేసయ్య మీ వాక్యంతో మమ్మల్ని ముందుకు నడిపించినందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.